ఆంజనేయ స్వామి విగ్రహం తొలగించడంతో రామాపురంలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం తొలగించడంతో సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం రామాపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాత్రికి రాత్రే ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు చేయడంలో గ్రామంలో కొంతమందికి నచ్చకపోవడంతో రోడ్డుకు మధ్యలో ఆంజనేయ స్వామి విగ్రహం ఏర్పాటు చేయడం వల్ల వాహనదారులకు రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందని పలువురు చిలుకూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నిన్న రాత్రి గ్రామంలో కరెంటు కట్ చేసి భారీగా పోలీస్ పరహాలో క్రేన్ల సహాయంతో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని తొలగించి వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద ఏర్పాటు చేయడం ఏమిటని గ్రామస్తులు ఆగ్రహిస్తున్నారు. అనంతరం విగ్రహం తీసిన స్థలంలో ఆంజనేయ స్వామి ఫోటో పెట్టి పూజలు చేశారు. గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకోవడంతో పోలీసులు పహారా ఏర్పాటు చేశారు. ఇటు విగ్రహం తొలగించారని తెలవడంతో బీజేపీ నాయకులు గ్రామానికి బయలుదేరుతున్న సమయంలో పోలీసులు ముందస్తు అరెస్టు చేయడంతో టౌన్ పోలీస్ స్టేషన్ ముందు నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय हनुमान, जय हनुमान, जय हनुमान, Bye. जय श्री राम, जय श्री राम, जय श्री राम, డబ్బులు కట్టి ర్యాంపులు కట్టుకుంటే పెద్దోళ్ళు కింద మళ్ళు 10 నెలల చేయబడితే ఆడిపోయి చేస్తాం మేము. ఉత్తమ్ పద్మావతి గారు వచ్చి ఆమె సమాధానం చెప్తుంది. ఆమె కదా మన నియోజకవర్గానికి ఎమ్మెల్యే, ఆమె సమాధానం చెప్తుంది. అది ఇచ్చింది తీయాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఏది తెలిసి తెలియని వాళ్ళందరినీ తీసుకుపోయి స్టేషన్లో తీసుకుపోయి ఎక్కడ పెట్టారనేది కూడా ఎవరికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళ కోసం ఏ స్టేషన్ అని తిరుగుతాం మేము. వాళ్ళ పిల్లగాళ్ళు చిన్న చిన్న పిల్లగాళ్ళు వాళ్ళందరూ ఎటు వెళ్ళాలి? ఒకవేళ పోలీసు వాళ్ళు తీసుకువెళ్తారు, వాళ్ళకేమన్నా అవుతుంది. ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఎవరు? పోలీసు వాళ్ళు ఇస్తారా రెస్పాన్సిబిలిటీ? ఇప్పుడు దీని వెనక ఎవరికైతే ఉత్తమ్ పద్మావతి గారు మా నియోజకవర్గానికి ఎమ్మెల్యే, ఆమె వచ్చి ఏం సమాధానం చెప్తుందో మాకు తెలియదు. వచ్చి ఆమె న్యాయం చేస్తుందా, అందరికీ కలిసి న్యాయం చేస్తుందా, లేదా వాళ్ళ పార్టీ వరకే అన్యాయం చేస్తుందా అనేది, న్యాయం చేసుకుంటా అనేది వాళ్ళకే తెలియాలి. మాకు మాత్రం ఆ విగ్రహం మాకు కావాలి. బయట వాళ్ళు దాదాపు 90% అందరికి ఓకే, ఏదో 10% వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మొత్తం నడిపిస్తున్నారు. వాళ్ళ పేర్లు అనేది అవసరం లేదు నాకు, నడిపిస్తున్నారు. 10% మాత్రం ఉన్నారు, 90% మాత్రం ఓకే అందరికి. జరుగుతనేదే లేదు. రాజకీయం ఎందుకు తలకాయ పోయిన బొమ్మ కాని రావట్లేదు పెడితే, దానికి కారణం ఏ విగ్రహం? అది వైఎస్ఆర్ విగ్రహం. ఆ వైఎస్ఆర్ విగ్రహానికి ఆ తలకాయ పోయి, ఆ చేయి పోయి దాదాపు 2 సంవత్సరాలు అయింది. ఇన్ని రోజులు రాని రాజకీయ నాయకులు వీళ్ళందరూ ఇప్పుడు అడ్డొచ్చింది వాళ్ళకి. ఇప్పుడు వైఎస్ఆర్ అభిమానులు వద్దంటారా? అభిమానులు ఎవరు లేరు మాకు. మా కాడ ఎమ్మెల్యే మాత్రం ఎవరేరు, మేము లేకోకుండా అయ్యారు వాళ్ళు. మా నియోజకవర్గానికి అదంటే ఎన్టీఆర్ బొమ్మంటారా? అభిమానం కోసం అందరూ వేసుకున్నాం. ఆయన ఒక సినీ యాక్టర్, అందరూ ఆయన ఒక దేవుడు లాగా చూసుకుంటారు కాబట్టి మేము వేసుకున్నాం. ఈయన ఏ ఊరికి దేవుడు? తీసుకుపోయి ఆంధ్రాలో పెట్టుకోమనండి. మా దగ్గర లేదు, ఆంధ్రాలో ఉంది, ఆంధ్రాలో పెట్టుకోమనండి, మేము వద్దనట్లేదు.
జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి ప్రతిష్ఠించాలి హనుమాన్ విగ్రహాన్ని అక్రమంగా తొలగించిన హనుమాన్ విగ్రహాన్ని వెంటనే ప్రతిష్ఠించాలి అక్రమంగా తొలగించిన హనుమాన్ విగ్రహాన్ని వెంటనే ప్రతిష్ఠించాలి జై హనుమాన్ జై హనుమాన్ అక్రమ అరెస్టులను ఖండించాలి అక్రమ అరెస్టులను ఖండించాలి అక్రమ అరెస్టులను ఖండించాలి కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885555.